రంజాన్ మాసం సందర్భంగా మంగళవారం నల్గొండ పట్టణంలోని పోలీస్ ఆడిటోరియంలో గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ ఈ దావత్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులను మౌలానా అనాస్ అతిథులు సత్కరించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏ రహీం ఖాన్, ఖలీల్ అహ్మద్, జమాల్ ఖాద్రి, అన్ను మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. वाला रिस्क आफ्टर टू فتقبل مني दुआ पढ़ी नबीक व हबीबक मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम व अंत المستعان وعليك البلاغ ولا نرزقنا حبك وحب رسولك اللهم آتي أنفسنا تقواها أنت خير من زكاها أنت وليها ومولاها اللهم أجرنا من النار اللهم أجرنا من النار اللهم أجرنا రంజాన్ మాస సందర్భంగా వెంకటరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మౌలానా బషీరుద్దీన్ గారు, మిగతా మౌలానా మిత్రులు, పెద్దలు, మత పెద్దలు, హఫీజ్ ఖాన్ గారు, అదేవిధంగా అనీస్ ముఖ్తార్ గారు, అదేవిధంగా మిగతా మత పెద్దలకు, ముఖ్యంగా అసోసియేషన్స్ పెద్దలందరికీ కూడా ఈ రంజాన్ పవిత్ర మాస సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా అల్లాహ్ను ప్రార్థించి పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పి, ఎందుకంటే ఈ పవిత్ర మాసం ప్రపంచంలో ఉన్న ముస్లిం ప్రతి మతానికి సంబంధించినటువంటి వాళ్ళు పవిత్ర మాసంగా ఉండేటువంటి ఈ సందర్భంలో రక్తపాతం అనేటువంటి సరైన కాదు. కాబట్టి తప్పనిసరిగా ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా ఉండి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకునేటువంటి పద్ధతుల్లో ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, మరి 9వ తారీఖు దాదాపు 10-11 రోజు తేదీల్లో వచ్చేటువంటి అది రంజాన్ సందర్భంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో యావత్ ప్రపంచం, యావత్ భారతదేశం, యావత్ తెలంగాణ రాష్ట్రం అది ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి, దీనికి ఆ భగవంతుడు అల్లా సహకరించాలని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు రంజాన్ మాస ఉపవాస దీక్షల్లో పాల్గొచ్చినటువంటి నా ముస్లిం సోదరులకు అందరికీ కూడా నా నమస్కారాలు. రంజాన్ మాసం అనేది చాలా పవిత్రమైన మాసం. ఇట్లాంటి మాసంలో ఉపవాస దీక్షలు చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి వాళ్ళందరికీ కూడా ఈ ఇఫ్తార్ దావత్కు వచ్చేసినందుకు వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రంజాన్ మాసం వచ్చే వారం రోజుల్లో మనకు ఈద్ కూడా వస్తుంది కాబట్టి అడ్వాన్స్గా అందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. और इसमें 3 अशरे अल्लाह ने मुकर्रर फरमाए। पहले 10 दिन अल्लाह की रहमत के हैं, बीच के 10 दिन मग़फ़िरत के हैं और आखिरी 10 दिन जो है 2 दफ़े पनाह मांगने के, नजात के हैं। अल्लाह तबारक व तआला ने इस महीने की बरकत से तमाम मखलूक़ात पर रहम करते हैं और ईमान वालों की दुआओं की बरकत से दुआएं कबूल करते हैं। इस महीने का खुलासा यह है
कि हर ईमान वाले के दिल में अल्लाह की मोहब्बत और अल्लाह के नबी की मोहब्बत और इंसानों की गमखारी का जज्बा होना चाहिए। इसीलिए रमजान का खुलासा यह है कि मुसलमान रोजा भी रखता है और अपनी जान के अपने माल के जरिए से अल्लाह के बंदों जो गरीब है, परेशान हाल है, मुफलिस है, अपने पैसे से उनकी मदद करता है, जिसको ज़कात और सदका और फितरा कहते हैं। इसलिए कि अल्लाह की निगाह में तमाम अल्लाह का कुंबा है, अल्लाह। इस एतबार से सारी ही मखलूक अल्लाह का खानदान और कबीला है। इस मौके पर